తల్లిదండ్రులను సేవించిన భక్తుడి కోసం దేవుడే ఎదురు చూసిన కథ తెలుసా? ఇది పుండలికుడి పాండురంగ విఠలుడి మహిమ. అనగనగా మహారాష్ట్ర ప్రాంతంలో పుండలికుడు అనే యువకుడు ఉండేవాడు. అతని తల్లిదండ్రులు వృద్ధులు, బలహీనులు. కాని పుండలికుడు మాత్రం మొదట్లో చాలా స్వార్థపరుడు. తల్లిదండ్రులను గౌరవించేవాడు కాదు, వారిని బాధ పెట్టేవాడు. తన భార్యతో సుఖంగా జీవించడమే అతని ప్రపంచం. ఒకరోజు పుండలికుడు కాశీయాత్రకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. తల్లిదండ్రులను కూడా తనతో తీసుకువెళ్ళాడు. కాని ప్రేమతో కాదు, బాధ్యతగా మాత్రమే. ప్రయాణం చాలా కష్టంగా సాగింది. వృద్ధులైన తల్లిదండ్రులు నడవలేక అలసిపోతున్నారు. కాని పుండలికుడు మనసు మాత్రం మారలేదు. ఆ రాత్రి వాళ్ళు ఒక ఆశ్రమంలో ఆగారు. ఆ ఆశ్రమంలో 3 స్త్రీలు కనిపించారు. వారి బట్టలు మట్టితో నిండిపోయాయి. కాళ్ళు అలసిపోయి ఉన్నాయి. కాని వారి ముఖాల్లో ప్రశాంతత కనిపిస్తుంది. పుండలికుడు ఆశ్చర్యపోయాడు. మీరు ఎవరు అని అడిగాడు. వాళ్ళు చిరునవ్వు నవ్వి చెప్పారు, మేము గంగా, యమున, సరస్వతి నదులం. ప్రపంచంలోని పాపాలను మేము తీసుకుంటూ ఉంటాం. అందుకే మాకు ఈ మలినం అంటుతుంది. కాని ఈ ఆశ్రమంలో ఉన్న ఒక భక్తుడు తన తల్లిదండ్రులను ఎంతో ప్రేమగా సేవిస్తున్నాడు. అతని సేవ వల్ల మేము పవిత్రులము అవుతున్నాము అని అన్నారు. ఆ మాటలు పుండలికుడి గుండెల్లో బలంగా తాకాయి. తల్లిదండ్రుల సేవ అంత గొప్పదా అని ఆలోచించాడు. ఆ రోజు నుంచి పుండలికుడు పూర్తిగా మారిపోయాడు. తన తల్లిదండ్రులను దేవుళ్లలా చూసుకోవడం ప్రారంభించాడు. వారికి స్నానం చేయించడం, ఆహారం పెట్టడం, కాళ్లు పట్టడం, వారికి విశ్రాంతి కల్పించడం అతని జీవితమే సేవగా మారిపోయింది. పుండలికుడి భక్తి, సేవ దేవలోకానికే చేరింది. శ్రీకృష్ణుడు స్వయంగా అతన్ని చూడాలని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు రాత్రి దివ్య కాంతితో శ్రీకృష్ణుడు పుండలికుడి ఇంటి ముందు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు పుండలికుడు ఏం చేస్తున్నాడో తెలుసా? తన వృద్ధ తల్లిదండ్రుల కాళ్ళు నెమ్మదిగా ఒత్తుతున్నాడు. అంతలో బయట నుంచి ఒక దివ్య స్వరం వినిపించింది, పుండలీకా అని. పుండలికుడు బయటకు చూశాడు. సాక్షాత్తు శ్రీకృష్ణుడు నిలబడి ఉన్నారు. ఎవరైనా అయితే వెంటనే పరిగెత్తి వెళ్లి నమస్కారం చేసేవారు. కాని పుండలికుడు మాత్రం తన తల్లిదండ్రుల సేవను ఆపలేదు. ప్రభూ, క్షమించండి, ముందు నా తల్లిదండ్రుల సేవ పూర్తి చేస్తాను. అంతవరకు దయచేసి వేచి ఉండండి అన్నాడు. పక్కనే ఉన్న ఒక ఇటుకను శ్రీకృష్ణుడి వైపు విసిరాడు. దయచేసి దీనిపై నిలబడండి స్వామి అన్నాడు. ఆ మాటలు విన్న శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వాడు. తల్లిదండ్రుల సేవను దేవుడి కంటే గొప్పగా భావించిన భక్తుడిని చూసి ఆనందించాడు. అలా ఆ ఇటుకపై చేతులు నడుంపై పెట్టుకుని నిలబడ్డాడు. ఆ రూపమే పాండురంగ విఠలుడు. కొంతసేపటి తర్వాత పుండలికుడు బయటకు వచ్చి శ్రీకృష్ణుడి పాదాలపై పడిపోయాడు. ప్రభు, నన్ను క్షమించండి అన్నాడు. అప్పుడు విఠలుడు అన్నాడు, పుండలీక, నీవు చేసినది తప్పు కాదు. తల్లిదండ్రుల సేవే నిజమైన భక్తి. నీ భక్తికి నేను సంతోషించాను అని ఆశీర్వదించాడు. ఆ రోజు నుంచి ఆ ప్రాంతం పవిత్ర క్షేత్రంగా మారింది. అక్కడే పాండురంగ విఠలుడి ఆలయం ఏర్పడింది. ఇప్పటికీ లక్షలాది భక్తులు అక్కడికి వెళ్లి విఠలుడిని దర్శించుకుంటారు. ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే, దేవుడిని పూజించడం గొప్పదే, కానీ తల్లిదండ్రుల్ని సేవించడం ఇంకా గొప్పది. ఎందుకంటే తల్లిదండ్రుల సేవ ఉన్న చోటే దేవుడు స్వయంగా వస్తాడు.